మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఒక మనిషికి మనిషిగా మారే అవకాశం అంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే ఒక మనిషిగా మారే అవకాశం దేవుడు అనే వాళ్ళు ఇస్తారు. ఆ మనిషిగా ఇప్పుడు నిషిక మారిందా లేదా అనేది మీకైతే డౌట్ ఉందని నాకైతే తెలుసు. దాని గురించి మనము అప్కమింగ్ ఎపిసోడ్స్ గురించి అయితే నేను చెప్తాను. కానీ ఈ వీడియోలో మాత్రం నిన్న జరిగిందే కొన్ని పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. అక్కడ మన జగదాత్రి జేడీలాగా మారడం చూసాం. అంటే జగదాత్రి జేడీలాగా మారడం ఏంటి సార్ అని మీరు అనుకోవచ్చు. అక్కడ దివ్యాంక ఆ రూమ్లో ఉందనేసి సోనీ ఈ పని చేయలేదు, దివ్యాంక ఈ పని చేసింది అనేసి క్యాచ్ చేసింది చూడండి. అక్కడ జేడీ అయింది. అది అయిపోయిన తర్వాత అక్కడ నిషికాని ఎవరైతే కత్తితో పొడవాలనుకున్నారో ఆ పొడిచేటప్పుడు తను నా చెల్లెలు ప్రాణాలు ఇవ్వాలని చూస్తావా, నన్ను ఫస్ట్ నిషికాని తాకాలంటే ఫస్ట్ నా చెల్లిని తాకాలంటే నన్ను దాటాలి అనేసి మన జగదాత్రి ఇచ్చిన చూడండి డైలాగ్స్. అసలు ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్. అది అయిపోయిన తర్వాత పిన్ని నా చేతిలో నీ బాధ్యత పెట్టింది నిషి, అంటే నాకు చిన్నప్పుడే నిన్ను చూసుకోమని చెప్పింది. అలాంటిది నాకు పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారుతుంది కానీ నా చెల్లి నా రక్త సంబంధం పంచుకొని పుట్టింది నా చెల్లి మారదు కదా అనేసి మాట్లాడిన తీరు మాత్రం ఒక అమోఘం అని చెప్పుకోవచ్చు. అసలు అక్కడ కేదార్ కూడా అర్థం చేసుకోకుండా నా భార్య సంతోషంగా ఉండాలి అంటే నా భార్యకి నెత్తురు గారిపోతుంది, ఫస్ట్ మళ్ళీ చూసుకుందాం పద రే జగదాత్రి, మళ్ళీ చూసుకుందాం పద, ఫస్ట్ హాస్పిటల్కి పదాం పద అనేసి కేదార్ అంటా ఉన్నా కానీ ఫస్ట్ లోపల నా చెల్లి భర్త ఎలా ఉన్నాడు, ఎలాంటి కండిషన్లో ఉన్నాడు అనేసి జగదాత్రి అయితే నాకేం కాదు ఫస్ట్ నా చెల్లి బాగుండాలనేసి అక్కడైతే వచ్చింది. చెల్లిని చూసుకునేదానికి సూపర్ ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. అది అయిపోయిన తర్వాత మన యువరాజుని అలాంటి కండిషన్లో చూసి ఖచ్చితంగా ఎవరైనా సరే ఇప్పుడు మన ఇంట్లో మన మనకు రిలేషన్ అంటే దూర బంధువులైనా సరే మనం అలాంటి సిచ్యువేషన్లో తాగేసి ఆ విధంగా సోఫాలో పడుకోంటే ఎవరైనా సరే చెల్లించిపోతాం మనం. అలాంటిది కట్టుకున్న భార్య అలాంటి స్థితిలో చూస్తే భర్తని ఒక రేంజ్లో ఒక సీఈఓ రేంజ్లో చూడాలనుకున్నా తన భర్తని అలాంటి సోఫాలో అలా పడుకో అంటే దీనాస్థితిలో పడుకో అంటే ఏ భార్య అన్నా సరే తట్టుకోలేకపోదు. అందుకోసం అనేసి అక్కడ షర్ట్ అనేసి 2 షాట్లు అయితే ఇచ్చింది మన సోనీకి అయితే. ఆఫ్టర్ ఆల్ నువ్వు పని చేసేదానివి, నీకు మా భర్త ఎలా వచ్చాడు, నా భర్త నీ ఇంట్లోకి ఎలా వచ్చాడు అనేసి మన నిషి అయితే అడుగుతా ఉంటే అక్కడ జగదాత్రి మాత్రం ఆపి దివ్యాంక వచ్చేయమ్మా నువ్వు దాగుడు మొదలాడించాలు వచ్చే అన్న తర్వాత మన నిషికి అయితే ఇప్పటికన్నా సరే మనసు మారి ఆ జగదాత్రిని అర్థం చేసుకుంటుందా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే మీకైతే చెప్తాను. వీడియో ఇంతవరకు చూసి నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.